హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ సెప్టెంబర్ నెలలో 3 పథకాలను ప్రారంభించబోతున్నారు. మహిళలకు చీరలు, ఇంద్రమ్మ ఇల్లు అండ్ మహాలక్ష్మి రూ. 2500 పథకానికి సంబంధించి, అలాగే పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి సంబంధించి కూడా శుభవార్త రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన సంక్షేమ పథకాల గురించి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. మనం సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 రాయితీ సిలిండరు, వడ్డీ లేని రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా దసరా కానుకగా బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందించబోతున్నారు. అలాగే డోక్రా మహిళలకు కూడా ఈ చీరల పంపిణీ జరగనుంది. అంతేకాదు కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పించారు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన మహిళలు, ఒంటరిగా జీవించే మహిళలు ఇప్పుడు దరఖాస్తు చేసుకుని నెలకు రూ. 2016 లేదా రూ. 4000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. దానికి అవసరమైన పత్రాలు ఆధారు, రేషన్ కార్డు, మరణ సర్టిఫికెట్ రెడీగా పెట్టుకోవాలి. ఇక ఇళ్ల విషయానికి వస్తే ఇంద్రమ్మ ఇల్లు పథకం కింద సొంత స్థలం ఉంటే రూ. 5 లక్షల ఇస్తారు. స్థలం లేకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తారు. జీరో కరెంటు బిల్లు వంటి ఇతర పథకాలకు కూడా మహిళలకు అవకాశం కల్పించారు. ఇదంతా కాకుండా రాష్ట్రంలోని 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ. 2500 అంటే సంవత్సరానికి రూ. 30,000 ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, అవసరమైన పత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా రేషన్ కార్డు ఉన్నా సరే ప్రతి మహిళకు ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ పథకాలకు సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. డేట్స్ ఇంకా పక్కాగా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేస్తే నేను చెప్తాను. కాబట్టి మహిళలందరూ రెడీగా ఉండండి. ఒక పథకం కూడా మిస్ కాకుండా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందండి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 20కి పైగా సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా నిలుస్తుంది. మరి ఈ రూ. 2500 పథకం కూడా ఎన్నికల కానుకగా త్వరలోనే అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం కానుంది. కాబట్టి మీరు కూడా అప్లై చేసుకొని లబ్ధి పొందండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.